ఓకే గాయస్, ఇవాళ అయితే మనం పార్ట్ 6 ఏదైతే మన పైథాన్ సిరీస్లో ఉంది బిగినర్స్ కోర్స్లో టాపిక్స్ వచ్చేసి డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్. ఇవి రెండు అయితే ఇవాళ అయితే తెలుసుకుందాం. ఈ డేటా టైప్స్ వేరియబుల్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే త్రూ అవుట్ ద ఎంటైర్ ద ప్రోగ్రామ్లో మన వేరియబుల్స్ అనేది చాలా వాడతాం. అసలు వేరియబుల్స్తోనే మన డేటా కూడా స్టోర్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది మనం ఇదే చూద్దాం. మన టుడే ఈరోజు మన టాపిక్ వచ్చేసి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఓకేనా? పైథాన్లో C++, జావాలో అయితే మాత్రం మనం ఏం చేస్తాం, జనరల్గా అయితే ఏదైతే డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్ని మనం డిక్లేర్ చేయాల్సి వస్తుంది. ఇంకా డేటా టైప్ అంటే మీరు ఏదేదో అనుకోకండి. ఇప్పుడు నేను పర్టికులర్గా కొన్ని నెంబర్స్ని కానీ ఇవ్వాలనుకుంటే, నాకు ఇప్పుడు ప్రోగ్రాంలో నేను నెంబర్స్ని వాడాలనుకుంటున్నా. ఈ నెంబర్స్ని ఇంటీజర్స్ అంటారు. అదే ఒకవేళ పాయింట్ కానీ ఉందనుకోండి, అవి ఫ్లోట్స్ అంటారు. ఒకసారి స్క్రీన్లో చూద్దాం. ఓకే, ఇటు చూడండి. నాకు జనరల్గా 1 2 3 4 ఆర్ నెక్స్ట్ -2 -3 -93 -99 -45 445 సారీ -45 ఇలా కొన్ని నెంబర్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటిని ఏమనొచ్చు అంటే ఇంటీజర్స్ అనొచ్చు. ఇంటీజర్స్ వీటిని షార్ట్ ఫామ్లో కోడింగ్ లాంగ్వేజ్ ఇంట్ అంటారు. ఓకేనా? షార్ట్ ఫామ్. ఓకేనా? నెక్స్ట్ అదే మనకి ఏంటో పాయింట్స్ అంటే ఫ్లోటింగ్. చూడండి, ఫ్లోటింగ్. ఈ ఫ్లోటింగ్ అనేది చూడండి కాన్సెప్ట్ ఎలా ఉంటుందో. ఫ్లోటింగ్ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు 21.5 అంటే ఏవైతే పాయింట్ వస్తున్నాయో ఆ పాయింట్ టైప్లో ఉన్నటువంటి వాల్యూస్ అని ఫ్లోట్. నెక్స్ట్ స్ట్రింగ్స్. ఓకేనా? స్ట్రింగ్స్ అంటే మీకు ప్రింట్ స్టేట్మెంట్లో చెప్పా, గుర్తుందా? ఏవైనా కానీ సింగిల్ కోట్స్ కానీ ఆర్ డబుల్ కోట్స్లో కానీ ఏదైనా స్టేట్మెంట్ కానీ మనం రాస్తే దాన్ని స్ట్రింగ్ అంటారు. ఇక్కడ చూడండి. ఓకే, చూడండి, ఇక్కడ నేను మూవీ హరి అని రాసా. ఇదంతా ఒక స్ట్రింగ్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంటీజర్స్, ఫ్లోట్స్, నెక్స్ట్ కాంప్లెక్స్ ఈక్వల్ టు ఇవి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 + 5J ఇలా వాల్యూస్ అనేవి వస్తాయి. ఇవి కాంప్లెక్స్ వాల్యూస్. మీరు ఆల్రెడీ మ్యాథ్స్ కానీ లోయర్ సెక్షన్లోనే మన కాంప్లెక్స్ వాల్యూస్ కూడా వచ్చి ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యారెక్టర్ అనేది ఉండదు, డైరెక్ట్ స్ట్రింగ్లోనే మన క్యారెక్టర్ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది పైథాన్లో. ఓకేనా? నెక్స్ట్ బూలియన్ వాల్యూస్. ఇంకొక డేటా టైప్ వచ్చేసి బూలియన్. ఇక్కడ ఈ బూలియన్ వాల్యూస్ ఏముంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ మాత్రమే ఉంటే దాన్ని బూలియన్ వాల్యూస్ అంటాం. ఓకేనా? ఇదంతా కమెంట్ చేసేద్దాం. కమెంట్స్ ప్రీవియస్ క్లాస్లో మన కమెంట్స్ గురించి అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు ఆ వీడియో కానీ చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మీకు ఒక ఫంక్షన్ గురించి చెప్తాం. ఈ ఫంక్షన్తోనే ఇప్పుడు మనం రాసే ప్రతి ఒక్క వాల్యూ ఏ డేటా టైప్ అని తెలుసుకోవచ్చు. అదే టైప్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఈ టైప్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా ఒక వాల్యూ అయితే ఇస్తున్నాం. ఆ వాల్యూ అనేది స్ట్రింగా బూలియనా అని తెలియాలి కదా. అలా తెలియాలంటే మనం యూజ్ చేసేది టైప్ ఫంక్షన్. ఓకేనా? ఈ టైప్ ఫంక్షన్కి వెళ్ళే ముందు ఒకసారి వేరియబుల్ కూడా చూసేద్దాం. ఈ రెండింటిని కలిపే మనం ఈ టైప్ ఫంక్షన్లో వాడదాం. ఇప్పుడు చూడండి, వేరియబుల్ అంటే చాలా ఈజీ టాపిక్. ఎలా అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక బాక్స్ ఉంది, ఒక సెట్ ఆఫ్ యాపిల్స్ అనేవి ఉన్నాయి. చూడండి, నా దగ్గర ఒక 10 యాపిల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఈ 10 యాపిల్స్ని నేను క్యారీ చేయకుండా ఒక బాక్స్లో ఇప్పుడు 10 యాపిల్స్ని 1 బై 1 లోడ్ చేస్తునే దానికన్నా అన్నిటిని కలిపి ఒక బాక్స్లో పెట్టుకుని ఒకేసారి లోడ్ చేయడం ఈజీ కదా, ఒక ట్రక్లోకి. ఆ విధంగానే ఇక్కడ వేరియబుల్ అనే కాన్సెప్ట్ అనేది యూస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా దగ్గర ఏదైతే ఇప్పుడు ఒక బాక్స్ ఉంది అంటే, ఇక్కడ బాక్స్ అంటే ఒక స్టోరేజ్ డివైస్, అంటే స్టోరేజ్ అంటే వేరియబుల్ అనేది ఒక స్టోరేజ్ కాంపోనెంట్. మనం ఏదైతే వాల్యూ అని ఉందో ఆ వాల్యూని దాంట్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం లైవ్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వ్యార్ అనే ఒక నేమ్ తీసుకున్నా, ఈక్వల్ టు దీంట్లో 10 అని ఇస్తున్నా.
ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యార్ ఏదైతే ఉందో ఈ వ్యార్ ప్లేస్లో మీరు నేమ్ ఏదైనా రాసుకోవచ్చు, మీకు నచ్చిన పేరు, ఆఖరికి మీ పేరైనా రాసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇక్కడ వ్యార్ ఈక్వల్ టు ఏంది వేరియబుల్. వేరియబుల్ అంటే ఇక్కడ వ్యార్ అనేది వేరియబుల్. ఓకేనా. ఈ వేరియబుల్ అనేది ఒక బాక్స్ అనుకోండి. ఈ బాక్స్ లోపల 10 అనే వాల్యూని నేను ఇంజెక్ట్ చేస్తున్నా. ఓకేనా. ఈ 10 అనే వాల్యూని ఈ బాక్స్ లోపల నేను స్టోర్ చేస్తున్నా. అది ఇక్కడ వేరియబుల్ అనే కాన్సెప్ట్ అనేది. ఇక్కడ వేరియబుల్ నేమ్ మీరు నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత ఈక్వల్ టు అనే సైన్ పెట్టి తర్వాత 10 అని ఇవ్వండి. 10 ఆర్ మీ ఇష్టం, మీరు ఏ నేమ్, మీరు ఎంత వాల్యూ అయినా ఇచ్చు, అది ఏ టైప్ వాల్యూ అయినా. అది మీరు స్ట్రింగ్ ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ var ఈక్వల్ టు స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ అని ఇచ్చారు. ఇక్కడ ఈ స్ట్రింగ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టి, స్ట్రింగ్ అనేది ఖచ్చితంగా సింగిల్ కోట్స్లో కానీ డబల్ కోట్స్లో మాత్రం ఇవ్వాలి. ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాల్యూ 10 ఇచ్చా, స్ట్రింగ్ ఇచ్చా, ఆర్ మీరు కావాలంటే ట్రూ ఫ్లోట్ వాల్యూ కూడా ఇచ్చుకోవచ్చు. వార్ ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి పాయింట్ సంథింగ్ వాల్యూ అయితే ఇచ్చేస్తా. ఈ వాల్యూ అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ వాల్యూ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు వేరియబుల్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఈ వేరియబుల్ జస్ట్ మీరు ఒక బాక్స్ అనుకోండి, ఆ బాక్స్లో కొంచెం స్పేస్ ఉంది, ఆ స్పేస్లో మనం ఏదైనా వాల్యూ దాంట్లో కానీ పెట్టేస్తాం. ఆ వాల్యూ పెట్టిన వాల్యూని మనకు కావాల్సినప్పుడు మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఈ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం లైవ్గా ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ నేను పర్టికులర్గా ఒక వాల్యూ అనేది స్టోర్ చేశాను. ఆ వాల్యూ ఏ టైప్ ఆఫ్ వాల్యూ అని నాకు తెలియాలి కదా. ఓకేనా. ఇప్పుడు చూద్దాం మన కాన్సెప్ట్. ఇప్పుడు నేను వార్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. దీనికోసం మనం టైప్ ఫంక్షన్ వాడతాం. ఓకేనా. ఇప్పుడు టైప్ ఫంక్షన్ ఏ విధంగా వాడతాం చూద్దాం. ప్రింట్ ప్రింట్ స్టేట్మెంట్ ఎందుకు వాడతాను నేను, నాకు అవుట్పుట్ బయటికి విజిబుల్ అవ్వడానికి నేను ప్రింట్ స్టేట్మెంట్ వాడుతున్నాను. ఇక్కడ నేను టైప్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. టైప్ అనే ఫంక్షన్కి నార్మల్ కర్వ్ బ్రాకెట్స్ అని పెట్టాలి. ఓకేనా. ఫంక్షన్ అనగానే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే వ్యార్లో ఏదైతే నేను వాల్యూ అయితే స్టోర్ చేస్తున్నానో ఆ వ్యార్ని ఇక్కడ ఇస్తున్నాను. నేను వ్యార్ ఇచ్చి సేవ్ చేసి ఒకసారి రన్ చేసి చూద్దామా. ఓకే, నేను 2 పీస్ ఇచ్చా, సారీ. రన్ చేద్దాం. చూడండి, ఇంట్ అంటే మీకు ప్రీవియస్గా చెప్పారు, ఇంట్ అంటే ఇంటీజర్ అని. ఓకేనా. ఇంట్ మీన్స్ ఇంటీజర్. ఓకే. ఇక్కడ క్లాస్ అని ఎందుకు వచ్చింది, ఏమైనా డౌట్ వచ్చిందా. ఇక్కడ క్లాస్ ఎందుకంటే పైథాన్లో ఉండేటువంటి ఏ టైప్ ఆఫ్ కోడ్ అయినా కానీ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద బిల్డ్ అయి ఉంటుంది. ఇది ఊప్స్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ మీదలో మనం తెలుసుకుందాం. ఓకేనా. ఇది కొంచెం అడ్వాన్స్ టాపిక్లో మనం నీట్గా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఎన్క్యాప్సులేషన్ ఇవన్నీ నీట్గా తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ చూడండి, క్లాస్ అనేది పైథాన్లో ఇదొక్కటే, ఈ స్టేట్మెంట్ అయితే గుర్తుపెట్టుకో. పైథాన్లో ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్స్, అలాగే పైథాన్లో ప్రతి ఒక్కటి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఈ స్టేట్మెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొన్ని అయితే మనం స్టేట్మెంట్స్ రాసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ నేను ఎఫ్ఎల్ అని తీసుకుంటున్నా, అంటే ఫ్లోట్కి రిప్రజెంటేషన్గా. ఇక్కడ నేను 93.568 93 ఇక్కడ నేను ఏం చేస్తాను, అంటే ఒక వాల్యూ తీసుకున్నా, 93.567 సంథింగ్ వాల్యూ అయితే తీసుకున్నా. నెక్స్ట్ ప్రింట్ టైప్ ఎఫ్ఎల్ అని ఇచ్చాను. ఓకేనా. ఎఫ్ఎల్ అని ఇచ్చిన తర్వాత రన్ చేసి చూద్దాం. ఓకే, నాకు ఇక్కడ ఫ్లోట్ మీకు చెప్పే కదా ఇంతకుముందే 93 అంటే పాయింట్ తర్వాత మనం ఏదైతే డెసిమల్ ఇస్తున్నామో డెసిమల్ వాల్యూస్, ఆ వాల్యూస్ని మనం ఫ్లోట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ స్ట్రింగ్ ట్రై చేద్దాం. ఎస్టీ అని ఇచ్చేసి సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ మీరు ఏదైనా ఇచ్చేయచ్చు. పైథాన్ అనే నేమ్ ఇద్దాం. నెక్స్ట్ ఇంకో నేమ్ కూడా తీసేసుకుందాం డైరెక్ట్. ఇంకో నేమ్ కూడా తీసుకున్నాం డైరెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కాంప్లెక్స్ సిపి అని తీసుకోండి. కాంప్లెక్స్ని 5 + 5J అని ఇచ్చాను. ఓకేనా. చూడండి, 5 + 5J. ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొని టైప్ ఇక్కడ ఏం చేస్తా, ఎస్టీ అని ఇస్తున్నా. ఓకే, ఎస్టీ ఇచ్చేసి
సారీ, ఇక్కడ ఎస్టీ ప్లస్లో సిపి అని ఇస్తున్నాం. సేవ్ చేసి రన్ చేస్తున్నాం. చూడండి, నాకు ఫస్ట్ వాల్యూ ఇంటీజర్, సెకండ్ వాల్యూ ఫ్లోర్, థర్డ్ వాల్యూ స్ట్రింగ్. ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ అని, తర్వాత కాంప్లెక్స్ ఏదైతే మన కాంప్లెక్స్ వాల్యూస్ ఉన్నాయో ఆ కాంప్లెక్స్ వాల్యూ అనే వచ్చేసింది. ఇక్కడ జే అంటే -1 అని అర్థం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, జే అంటే -1. ఓకే, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ మీద ఒక చిన్న లైన్ ఆఫ్ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేద్దాం మనం. జస్ట్ ప్రింట్ ఏం చేస్తానంటే, ఇప్పుడు నాకు సిపిలో నాకు 5 + 5j అని ఉంది. ఓకే, ఇప్పుడు సిపి ఇంటూ సిపి. ఓకే, ఇప్పుడు దీని మీద వాల్యూ పర్ఫామ్ చేద్దాం. మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేసిన 50j. ఓకేనా, మనకి 50j అనేది వాల్యూ అయితే వచ్చేసింది. ఓకేనా, ఈ విధంగా అయితే మాత్రం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అయితే ఉంటాయి. మీకు ఇవాళ ఇచ్చే టాస్క్ ఏంటంటే, మీరు సేమ్ ఇలాగే కొన్ని వేరియబుల్స్ నేమ్స్, అంటే మీరు కొన్ని వేరియబుల్ నేమ్స్ తీసుకొని, మీరు సపరేట్గా కొన్ని వేరియబుల్స్ నేమ్స్ కొత్తగా మీరు తీసుకొని, దానికి కొన్ని వాల్యూస్ పాస్ చేసి టైప్ ఫంక్షన్ వాడిన తర్వాత దాన్ని ప్రింట్ చేసి చూడండి అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి. ఓకేనా, దాంట్లో ఉన్న డేటా ఏ టైప్ ఆఫ్ డేటా అని మీరు ఒకసారి చెక్ చేయండి. ఇదైతే ఇవాళకైతే మీకు టాస్క్. ఇవాళకైతే ఇది. నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం.